హలో అందరికీ, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కరకరలాడే క్రిస్పీ మురుకులు గురించి చూపించబోతున్నాను. ఈ విధంగా మురుకులు చేసుకుంటే ఎక్స్ట్రా క్రంచీగా చాలా టేస్ట్గా వస్తాయండి. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా కరకరలాడే మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బియ్యం పిండిని 1/2 kg తీసుకున్నాను. ముందుగా ఈ బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. సో ఇలా 1/2 kg పిండిని బాగా జల్లెడ పెట్టాక ఇప్పుడు పుట్నాల పప్పుని తీసుకోండి. 1/2 kgకి 100 grams అనేది తీసుకున్నాను. అదే 1 kgకి అయితే 1/2 kg అనేది తీసుకోవాలి. అలాగే ఈ పుట్నాల పప్పుని బదులుగా శనగపిండి అయినా వాడచ్చు. ముందుగా ఈ పుట్నాల పప్పుని మిక్సీ గిన్నెలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని పొడిని కూడా జల్లెడ పట్టుకొని తీసుకుందాం. పిండిని మొత్తం జల్లించాక లాస్ట్లో కొంచెం రవ్వలా వస్తుంది కదా, ఈ పిండిని మనం ఏదైనా కర్రీలోకి కానీ చట్నీలోకి కానీ వాడచ్చు. పిండిని ఇలా జల్లించాక తీసుకున్నాక ఈ పిండిని మంచిగా కలిపి ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని తీసుకుందాం. నిజానికి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 వరకు ఉప్పు పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకుందాం. మీరు స్పైసీ తక్కువగా తినేవారు అయితే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని నలిపి తీసుకోండి. దీనివలన వాము సువాసన చాలా బాగా వస్తుంది. అలాగే ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోండి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకోండి. ఒకవేళ బటర్ అవైలబుల్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదా నూనెను కానీ వేడి చేసి అయినా తీసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసిన ఇవన్నీ కూడా పిండిలోకి చక్కగా కలిసి పోయేలా కలపాలి. ఇలా రబ్ చేసి కలిపామంటే పిండిలో నెయ్యి మంచిగా కలిసిపోతుంది. సో ఇలా మనం మొత్తం కలిపాక ఒక్కసారి ఈ పిండిని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఈ టైంలో మనం ఉప్పుని అయినా కారంని అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి. సో నేను ముందుగానే చెప్పాను కదా, మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళని తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. నీళ్ళను ఒకేసారి వేయకుండా సరిపడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసి కలపడం వలన మనం చేసే మురుకులను ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయి. ఇలా సరిపడా నీళ్ళను తీసుకున్నాక చేతితో బాగా కలపడానికి పిండి అనేది కొంచెం చల్లబడితే ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. ఇలా ఇలా కలిపాక మనం ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. దీన్ని రెడీగా పక్కన పెట్టేసి జంతికలు వేసే మిషన్ని తీసుకొని దీన్ని ముందుగా ఆయిల్ అప్లై చేయాలి. పిండి అనేది చుట్టూ అతుక్కోకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సరిపడా పిండిని రౌండ్గా చేసుకొని గొట్టంలో పెట్టుకోండి. మరో పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది బాగా వేడి చేయండి. ఈ ఆయిల్ వేడి అయ్యేలోపు మనం ఈ జంతికలను చేసుకోవచ్చు.
మరో పక్కన ఆయిల్ వేడి అయిందో లేదో అని ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూడండి. ఇలా ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్లో తీసుకున్న జంతికలను వెంటనే టర్న్ చేయకుండా ఇవి కొంచెం గట్టిగా పడ్డాక టర్న్ చేయండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి. ఇదే స్టెప్ని కంటిన్యూ చేస్తూ అన్ని జంతికలు వేసుకోవాలి. అంతే అండి. ఈ కొలతలతో మనం ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా చేయడమే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా క్రంచీగా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా బాగా లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ మెథడ్ని మీరు ఒకసారి జంతికలను డెఫినెట్గా ట్రై చేయండి. అలా మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.